ఆయన పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళకేంటండి బాగా సంపాదించేశారు, వాళ్ళకేంటండి తెల్లని వస్త్రాలు ఇస్తున్నారు. ఇలా భయంకరమైన మాటలు వచ్చి పడతా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చి సేవలు చాలా చాలా రకాలైన శ్రమలని దేవుడు నా జీవితంలో అనుమతించాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆత్మీయతలో నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడికి వచ్చాను అనమాట. వస్తే బిడ్డలు ఉన్నారు కదా, ఇద్దరు, జాన్ వెస్లీ గారు, మనీషా గారు, ఇద్దరు కూడా 3 సార్లు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రార్థన చేస్తా జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా మనసు కొంచెం కదిలించబడింది. అయ్యా, మరి నిజంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేం మేము, మాకు ఇంకా ఆధారం ఏమీ లేదు, నీవే దిక్కు. మరి మీటింగ్ల నిమిత్తమై చేసిన అప్పు తీర్చబడడానికి కృప చూపయ్యా అని ప్రార్థన చేస్తే నాకెంతగానో దుఃఖము పొందుకొని వచ్చింది. ఎందుకు పెడుతున్నారు మీటింగ్లు? వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం కాదు. దేవుడు మాకు పనిని అప్పగించాడు. అది నష్టమే అయినా, గాయాలే అవుతున్నా, ఆరోగ్యమే పణంగా పెట్టేసి, ఆయుష్ ఉన్నంత వరకు కూడా, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ వలలో అనేక చేపలను పట్టాలి. ఇది దశమ భాగాల కోసం వేసే వల కాదు. మరి దేనికోసం వేస్తున్నారంటే, రోడ్డు మీద నడిచి వెళుతుంటే తాగి రోడ్డు మీద పడిపోయి రోడ్డు మీద ఈదుతూ ఉన్నారు చూసారా, కుటుంబాలను చిన్న భిన్నాలు చేసుకుంటారు చూసారా, వాళ్ళని బలవేసి క్రీస్తు అనే సంఘములో చేర్చాలని ఆశతో భారముతో పని చేస్తున్నాము. కన్న బిడ్డలను సహితం లెక్క చేయకుండా శరీరముతో వ్యాపారము చేసుకొని వ్యభిచారము చేస్తున్న అనేక మంది జీవితాలని చూసారా, వాళ్ళు ఈ లోకమనే పాపము నుంచి విడిపించబడి సంఘములో చేర్చబడాలని మా బలముని, మా ఆయుష్ని, అనేక గాయములవుతున్నా కూడా, అనేకమైన రక్తము కారిపోతున్నా కూడా దేవుడు మాకు అప్పగించిన పని వలవై అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకముల విచ్చలవిడిగా పాపములో స్వేచ్ఛగా తిరుగుతున్న వారందరినీ కూడా క్రీస్తనే సంఘములో వలలో చేర్చడమే దేవుడు మాకు అప్పగించిన పని అయ్యున్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు నాశనం అయిపోయింది అనేది ఒక్క సాక్ష్యం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని ఒక్క సాక్ష్యం ఉండదు. ఎప్పుడైతే ఈ యొక్క సంఘం